ప్రతి భార్య, భర్త తెలుసుకోవలసిన కొన్ని విషయాలు. మిత్రమా, ప్రతి భర్త తన భార్యను మరో తల్లి రూపంగా భావిస్తే, ప్రతి భార్య తన భర్తను మొదటి బిడ్డగా పరిగణిస్తుంది. ఇది మధురమైన బంధం, ఇప్పటికీ ఎప్పటికీ కూడా. మిత్రమా, నువ్వు అలిగావని నేను అలిగితే ఆ బంధం నిలబడదు. ఆ బంధం నిలబడాలంటే బాధ భరించాలి, బ్రతిమలాడాలి, బుజ్జగించాలి. అప్పుడే ఆ బంధం శాశ్వతంగా నిలుస్తుంది. తన భర్త ఆదాయం, ఖర్చులను గమనిస్తూ తనకు సంబంధించిన ఖర్చులను తగ్గించుకునే భార్య నిజంగా ఒక వరమే. జన్మనిచ్చిన వారు చివరి వరకు తోడు రాలేరు. తోబుట్టువులు ప్రేమను అందించడం వరకే శాశ్వతం. మిత్రులు ఆపద అస్త్రం అవుతారేమో కానీ అన్నీ కాలేరు. సంతానం మన ముసలితనం వరకే ప్రయాణం. సమాజం వెక్కిరింపులు వరకే. చివరి వరకు చితిమంటల్లో నీకు తోడుగా నిలిచేది నిజమైన దాంపత్యం మాత్రమే అని గుర్తుంచుకో మిత్రమా. దేవుడు మనుషుల్లో ఉండలేడు కాబట్టి తల్లినిచ్చాడు. ఆ తల్లి సదా కొడుకుతూ ఉండలేదు కావున భార్యను ఇచ్చాడు. ఆ భార్య తన ప్రేమతో భర్త మనసులో నిలిచిపోతే అదే నిజమైన వరం. ఏనాడైతే భార్య భర్త కోసం కాకుండా తను తెచ్చే అశాశ్వతాల కోసం ఎదురు చూస్తుందో, అప్పటి నుంచే భార్య భర్తను బాధ్యతగా కాకుండా భారంగా భావించేటటువంటి రోజు ఒకటి వస్తుంది. జీవితంలో కష్టాలు, సుఖాలు వస్తూ పోతూ ఉంటాయి. మనతో 7 అడుగులు వేసిన భార్య మాత్రం జీవితాంతం తోడుంటుంది, ఎట్టి పరిస్థితుల్లో అయినా సరే. కన్నవారు, కావలసిన వారు నిన్ను వదిలేసినా, నీవు తాళి కట్టిన అర్ధాంగి, నువ్వు నేర్చుకున్న విద్య నిన్ను ఎప్పటికీ ఒంటరిని చేయవని గుర్తుంచుకో మిత్రమా. ఇన్ని మంచి మాటల్లో మీకు ఏది బాగా నచ్చిందో కింద కామెంట్ చేయండి. అలాగే ఈ వీడియో మీకు నచ్చినట్లయితే వీడియోని లైక్ చేసి, ఇలాంటి మరిన్ని వీడియోస్ కోసం మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకుని సపోర్ట్ చేయండి. ధన్యవాదాలు.